మరి 306 ఎలిజిబుల్ లిస్టు మీరు అనౌన్స్ చేసినప్పుడు ఈ హుజరాబాద్ నియోజకవర్గానికి మొత్తము లిస్టు ఇప్పుడు మీరు చూస్తే మొత్తం ఇండ్లు మీరు అలాట్ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి, సరే ప్రత్యేకంగా నా హుజరాబాద్ నియోజకవర్గం గురించే మాట్లాడతా, 3500 ఇండ్లు మీరు హుజరాబాద్ నియోజకవర్గంలో శాంక్షన్ ఇస్తానన్నారు. సంతోషం. మరి ఇప్పుడు 106 నా హుజరాబాద్ నియోజకవర్గంలో మొత్తం 106 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 60 వార్డులు ఉన్నాయి, 2 మున్సిపాలిటీలు కలిపి 60 వార్డులు ఉంటే నేను అడిగేది ఏంటంటే ఈ 3500 డివైడెడ్ బై 166, ఎందుకంటే 106 గ్రామ పంచాయతీలు 60 వార్డులు అంటే 305 ఇండ్లు డివైడెడ్ బై 166 చేస్తే ఇలా ఒక్కొక్క ఊరికి కేవలం 21 ఇళ్లు మాత్రమే వస్తా ఉన్నాయి. మరి మీరు 306 ఇండ్లు మీరు ప్రకటించిపోతా ఉన్నారు. మరి మీరు ఎలిజిబుల్ ఉందన్నారు, అది మీ నోటితోనే మీరు 900 మంది ఎలిజిబుల్ ఉన్నా కూడా పైనుంచి కేవలం 306 వచ్చినాయని అధికారులు చెప్పిండ్రు అందరి సమక్షంలో. మరి ఈ 306 నుంచి కేవలం 21 ఇండ్లు మాత్రమే మీరు ఇస్తే ఎవరిని ఎంపిక చేస్తున్నారు అనేది కూడా మీరు ఈ గ్రామ సభలోనే ప్రకటించి పోవాలి అని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇలా ఎందుకంటే కేవలం ఎన్నికల కోసం మబ్బ పెడుతున్నట్టు కనబడతా ఉంది. సర్పంచ్ ఎన్నికల కోసం ఇలా ఏమని చెప్తారు రేపు ఎన్నికలలో, నీ 306 ఇండ్లు మీకు మేము సభలో అనౌన్స్ చేసినాం, మరి నువ్వు ఓటేస్తేనే రేపు మేము ఇల్లు ఇస్తాం లేకుంటే ఇయ్యము అనే ప్రమాదం ఉంటుంది. కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మరి మీరు శాంక్షన్ ఇచ్చింది 3500 ఇల్లు ఉంటే కేవలం 21 ఇండ్లే ఊరికి వస్తున్నాయి. కాబట్టి ఎవరివి కూడా ఎవరెవరికి ఇస్తారో కూడా దయచేసి ఇక్కడ చెప్పిపోవాలని మా ప్రజల పక్షాన నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దాంతో పాటు గౌరవ ముఖ్యమంత్రి గారు పదే అసెంబ్లీలో కూడా చెప్తా ఉన్నారు. ఏమని చెప్పిండ్రు, మేము రైతులకి 100% రుణమాఫీ చేసినాం ప్రతి ఊర్లో అని చెప్తా ఉన్నారు. ఇలా నేను చెల్లూరు గ్రామం జల్లూరు గడ్డ మీద నిలబడి మరీ చెప్తా ఉన్నా. నేను ఇలా వస్తున్నా అంటే పొద్దున వచ్చిన వాళ్ళు ఈ చెల్లూరులో నాకు ఇచ్చిన ఒక 30 మంది, వీళ్ళకి పూర్తి ఎలిజిబిలిటీ ఉన్నా అంటే ఇట్లాంటి వాళ్ళు ఒక 100 మంది ఉండొచ్చు. నేను పొద్దున వీడికి వస్తున్నా అన్నప్పుడు ఒక 30 మంది పేర్లు కూడా చదువుతా. ఆ పేర్లతో సహా మాకు రుణమాఫీ కాలేదు, మేము టోటల్ ఎలిజిబిలిటీ ఉన్నా కూడా మాకు రుణమాఫీ కాలేదు అని వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి ఒక్కసారి వాళ్ళకి నా బాధ్యతగా వాళ్ళ పేర్లు కూడా చదవతా అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇలా గుడిపాటి రమ 35,000 రూపాయలు ఉన్నాయి, నాకు రుణమాఫీ కాలేదు అని చెప్పింది. పింగిలి సదాశివ్ రెడ్డి 1,40,000 రూపాయలు నాకు రుణమాఫీ కాలేదని చెప్పిండ్రు. కొలిపాక సమ్మయ్య 2 లక్షల రూపాయలు ఉన్నాయి, నాకు రుణమాఫీ కాలేదు అని చెప్పిండు. రామిడి కిరణ్ కుమార్ రెడ్డి 58,000 రూపాయలు నాకున్నాయి, నాకు రుణమాఫీ కాలేదని చెప్పిండు. మహమూద్ 48,000 రూపాయలు ఉన్నాయి, నాకు రుణమాఫీ కాలేదని చెప్పిండ్రు. ఇలా రాజు 17,000 రూపాయలు నాకు రుణమాఫీ కాలేదు అని నాకు అప్లికేషన్ ఇచ్చిపోయిండు. ఎద్దు కొమరయ్య 35,000 రూపాయలు నాకు రుణమాఫీ కాలేదు అని ఇలా అప్లికేషన్ ఇచ్చిపోయిండు. ఎద్దు రాజు నాకు 35,000 రూపాయలు రుణమాఫీ కాలేదు అని ఇచ్చిపోయిండు. ఎద్దు అజయ్ నాకు 35,000 రూపాయలు రుణమాఫీ కాలేదు అని నాకు ఇచ్చిపోయిండు. ఆసరి మొండయ్య 1,45,000 రూపాయలు నాకు రుణమాఫీ కాలేదని ఇచ్చిండు. సింగారపు కుమరయ్య 2 లక్షల రూపాయలు నాకు రుణమాఫీ కాలేదు అని ఇచ్చిండు. ఎద్దు లక్ష్మి నాకు 1,00,000 రూపాయలు రుణమాఫీ కాలేదు అని ఇచ్చిండ్రు. గుంపుల రాజయ్య 2 లక్షల రూపాయలు నాకు కాలేదు రుణమాఫీ అని ఇచ్చిండు. గోపుల రాఘవరెడ్డి నాకు 9,000 ఉండే రుణమాఫీ కాలేదని ఇచ్చిండు. ఇలా మల్లారెడ్డి మడిగంట మల్లారెడ్డి 80,600 రూపాయలు ఉండే రుణమాఫీ కాలేదని ఇచ్చిండు. రామిడి సంపత్ రెడ్డి 2 లక్షల రూపాయలు ఉన్నాయి, రుణమాఫీ కాలేదని చెప్పిండు. పెద్ది రాజిరెడ్డి 1,49,000, పెద్ది మల్లారెడ్డి 1,50,000, పెద్ది ప్రమీల 1,12,000, గట్టు శంకరయ్య 1,90,000, బండి ఓదేలు 2 లక్షలు, వెంకట్రెడ్డి 23,000, మల్లారెడ్డి 13,000, మల్లారెడ్డి 23,600,
మధుసూదన్ రెడ్డి ₹1,00,000, సదాశివ్ 1,00,000, విజయ్ కుమార్ 2,00,000, సుధాకర్ రెడ్డి 2,00,000. ఈ రుణమాఫీ కాలేదు అని